దురదృష్టకరమైన సందర్భాల్లో కలుస్తూ ఉన్నాం. చక్కగా డ్యూటీ చేసుకుని తెల్లవారి ఇంకా 2-3 గంటల్లో డ్యూటీ దిగిపోయే పరిస్థితుల్లో ఇద్దరు ఇక్కడ చనిపోవటం, అది కూడా వయసులో ఉన్న యువకులు. ఒక వ్యక్తి అయితే మరీ బాధాకరం, 3 ఆడపిల్లలు, రెండో వాడికి ఇంకా పెళ్లి కాలేదు, 24 సంవత్సరాలు, 34 సంవత్సరాలు, 24 సంవత్సరాలు. అంటే ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు, వాళ్ళు కుటుంబాన్ని అంతా పోషిస్తున్న వ్యక్తులు. మరి ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతిసారి ఇదే చెప్పడం కూడా బాధ అనిపించినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సేఫ్టీ విషయంలోనూ, పొల్యూషన్ విషయంలోనూ రాజీ పడకుండా కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ కూడా మా జిల్లా యంత్రాంగం అంతా కూడా, మా కలెక్టర్ గారు కానీ, మా జాయింట్ కలెక్టర్ గారు కానీ, మా ఎస్పీ గారు కానీ అనేక మీటింగ్లు పెట్టి అవేర్నెస్ క్లాసులు తీసుకుంటూ వార్న్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల ఇవి జరగటం మాకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంది. తప్పకుండా ఆ కుటుంబాలకి న్యాయం చేస్తాం. ఇప్పుడే సంబంధిత అధికారులతో కానీ, సంబంధిత మంత్రి గారితో కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలనేది కూడా మా జేసీ గారు, మా ఇతర ఆఫీసర్స్ కూడా కంపెనీతో మాట్లాడుతూ ఉన్నారు. సంబంధిత మంత్రులతో, ముఖ్యమంత్రితో మాట్లాడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని మాట్లాడుతాను. ఇద్దరు కుటుంబాలకి ఎంత ప్రకటించే అవకాశం ఉంది? ఇది పెద్దవాళ్ళతో మాట్లాడాలి నేను. ఎందుకంటే కంపెనీ యాజమాన్యం రెస్పాండ్ అవ్వాలి సార్. కంపెనీ యాజమాన్యం ఎవరైనా తెలుస్తుంది. నాకు కూడా నిజం చెప్పాలంటే నాకు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు మీకే అని కాదు, అంటే ఒక యాక్సిడెంట్ అవగానే వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటి అంటే భయంతో, అభద్రతా భావంతో ఏదన్నా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటారనో, లేదంటే ఏదన్నా ఇంకా ఇబ్బందులు పెడతారో అని వాళ్ళు అబ్స్కాండ్ అవుతుంటారు. అది రెమెడీ కాదు. ముందుకు వచ్చి దాన్ని ఫేస్ చేయాలి. మేము కోరేది అదే. కనీసం ఆ బాధిత కుటుంబాలకు కబుర్లు అందించడంలో కానీ, సంబంధిత ఆఫీసర్స్కి టైంలీ చెప్పడంలో కానీ ఆ కంపెనీ ముందుకు రావాలి. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఎవరో అసలు వానర్ దొరకలేదు కానీ ఎవరో ఆ తాలూకా మనిషి అయితే నాకు ఫోన్ చేసి భయపడుతున్నామండి, అందుకనే ఏదన్నా లోకల్ కాబట్టి ఇష్యూ ఏదన్నా మా మీదకి వస్తారని చెప్పి పారిపోయారండి అంటే అది రెమెడీ కాదు. దాని మీద కూడా తీవ్రమైన చర్య తీసుకోమని చెప్పి రికమెండ్ చేస్తాం. ఏదో ఇలాంటి తప్పులు ఉన్నప్పుడే కదా జరుగుతుంది. దాని మీద చర్యలు మా కంపెనీస్ వాళ్ళకు కూడా చెప్పాం. తప్పనిసరిగా ఇది కూడా ఏపీఐ మన దీంట్లో ఫార్మాకల్లో లేదు యూనిట్, ఎంఎస్ఎంఈ ఏపీఐసి కంట్రోల్లో ఉంది. మా జేసీ గారు ఏపీఐసితో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా జరిగింది దురదృష్టకరమైన సంఘటన, ఎవరు హర్షించేది కాదు, ఎవరు ఆనందించేది కాదు. మేము మాతో సహా అందరూ బాధపడుతున్నాం, మీరందరూ బాధపడుతున్నారు. తప్పకుండా తగు చర్యలు అయితే తీసుకుంటాం. ఎందుకంటే చర్యలు తీసుకోవటం అనేది మొక్కుబడి కాదు, మళ్ళీ మిగతా కంపెనీలకు భయం వచ్చే విధంగానే చర్యలు. అంటే ఆడిట్లు జరగకపోవడం వల్ల ఇలాంటి కారణాలు జరుగుతున్నాయి. లేదు, అన్నీ జరుగుతున్నాయి. అంటే అధికారులు నిర్లక్ష్యం అంటారా, లేకపోతే అసలు ప్రభుత్వం? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది వరకు నిర్లక్ష్యాన్ని అప్డేట్ అవుతూ దాన్ని సవరించుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ మా అధికార యంత్రాంగం అంతా కూడా, మీరు ఒకసారి గమనించారా లేదో, ఈ కంపెనీల మీద, పొల్యూషన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎంత సీరియస్గా ఉన్నారనేది మీరు టీవీల్లో, పేపర్లో ఆయన పెట్టి మీటింగ్లో చూస్తూ ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి కంపెనీలని ఖబర్దారని చెప్పి ఇక్కడ లాస్ట్ టైం వార్న్ చేసి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి